హాయ్ అండి. ఇలా ఉల్లిగడ్డ గుడ్డు కర్రీ చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంట్లో పాలు పోసి వండామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంక ఇష్టమైన వాళ్ళకి అలా వండి పెట్టామంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అదైతే మా ఆయనకి చాలా ఇష్టం, ఆ గుడ్డు కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంట్లోనే వేసి కలిపి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకొక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి వేగిన తర్వాత ఆనియన్ మొత్తం దాంట్లోనే వేగాలండి. తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే గరం మసాలా వేసుకోవాలి. నేనైతే చికెన్ మసాలా వేసానండి, మీరు ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. కలిపి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇవైతే గుడ్లు మావేనండి, మా బావి దగ్గర కోళ్ళు ఉన్నాయి, అవి పెట్టినవే. ఆ గుడ్లను వేసానండి. ఒక 4 గుడ్లు వేసి దాని చుట్టుపక్కల పాలు పోసుకోవాలి. ఒక గ్లాసు పాలు పోసి ఆ గుడ్డు వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా గుడ్లన్నీ తిప్పుకున్నాక పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో సూపర్గా ఉండే గుడ్డు కర్రీ తయారైపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.